హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. వాళ్ళ వీడియో వచ్చేసి ఇప్పుడు పిండి. దానికోసం ఒక కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసేసుకొని శనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి మంచిగా మగ్గిన తర్వాత కప్పు బియ్యం పిండికి 3/4 కప్పు వాటర్ సరిపోతుంది. వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులో సరిపడా సాల్ట్ వేసుకొని పిండి వేసుకొని ఒక చేత్తో వాటర్ వేసుకుంటూ ఇంకో హ్యాండ్తో గరిటె పట్టుకొని పిండి కలుపుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో ప్రెస్ చేస్తూ కలపాలి పిండిని. అప్పుడు పిండి పొడి పొడిగా వస్తుందన్నమాట. సో ఫైనల్గా ఇలా ఒక 90% కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మంచిగా మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.